అంగన్వాడీలపై రాష్ట్ర ప్రభుత్వం ఎస్మా చట్టాన్ని ప్రయోగిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంపై అంగన్వాడీలు, సిఐటియు, ఏఐటియుసి, ఐఏటియు నేతలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం విడుదల చేసిన ఎస్మా చట్టం ఉత్తర్వులను విజయవాడ ధర్నా చౌక్లో తగలబెట్టి నిరసన తెలిపారు. ఇక ఇవాళ జిల్లా కేంద్రాలు, పరిశ్రమల వద్ద జీవో కాపీలు దహనం చేయాలని పిలుపునిచ్చాయి. ఎల్లుండి జైల్ భరో నిర్వహిస్తామని కార్మిక సంఘాల నేతలు ప్రకటించారు. రైట్, ఇక మొత్తానికి ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రాజేంద్ర ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రైట్, చెప్పండి రాజేంద్ర. అంటే మొత్తానికి అంగన్వాడీల సమ్మె ఒకవైపు కొనసాగుతుండగానే ప్రభుత్వం ఎస్మాన్ అయితే ప్రయోగించింది. అయితే దీనికి సంబంధించి ఆందోళనను మరింత ఉధృతం చేసినట్టుగా కూడా సమాచారం అందుతోంది. మొత్తానికి దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి రాజేంద్ర? చర్చలకు ఆహ్వానించింది. చర్చలు కూడా జరిగాయి. అయితే చర్చలు అనేది కూడా పూర్తి స్థాయిలో జరగకపోవడంతో అటు అంగన్వాడీలపై రాష్ట్ర ప్రభుత్వం ఎస్మా చట్టాన్ని కూడా ప్రయోగిస్తూ నిన్న ఉత్తర్వులు కూడా జారీ చేయడంపై అంగన్వాడీలు, సిఐటియు అండ్ ఐఎఫ్టియు నేతలు కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. అంటే ప్రభుత్వం విడుదల చేసిన ఎస్మా చట్టం ఉత్తర్వులను విజయవాడ ధర్నా చౌక్ లో తగలబెట్టి కూడా నిరసన వ్యక్తం చేశారు. అంటే ఇవాళ మొత్తం కూడా ఏపీలోని అన్ని జిల్లా కేంద్రాల్లో అండ్ పరిశ్రమల వద్ద జీవో కాపీలు దహనం చేయాలని కూడా ఇప్పటికే పిలుపునిచ్చాయి. అంటే రేపు లేక ఎల్లుండి జైల్ భరో కార్యక్రమాన్ని కూడా నిర్వహించాలని చెప్పేసి మనతో కార్మిక సంఘాల నేతలు కూడా చెప్పారు. మొత్తం 1,40,000 మంది మహిళలపై రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి చర్యలకు దిగడం చెప్పి దుర్మార్గం అని చెప్పి కార్మిక నేతలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విజయ్, అంగన్వాడీలపై మొత్తం అంటే ఎస్మా చట్టాన్ని ప్రయోగించడంపై ఇది కరెక్ట్ నిర్ణయం కాదని చెప్పేసి కూడా మరోసారి ప్రభుత్వ పెద్దలు కూడా ఆలోచిస్తున్నారని చెప్పి ఇవాళ మనకు వచ్చిన సమాచారం. విజయ్, ఎస్ రాజేంద్ర, ఒకవైపు అంగన్వాడీలతో పాటు ఉద్యోగ సంఘ నేతలు అంటే ఏఐటియుసి కావచ్చు, వీళ్ళు కూడా ఉద్యమం చేస్తున్నారంటే ఎక్కడికక్కడ ఖచ్చితంగా ఎస్మా చట్టాన్ని మళ్ళీ పరిశీలించాలి, ఖచ్చితంగా దాన్ని వెనక్కి తీసుకోవాలని కూడా ఇప్పటికే ఆందోళన ఉధృతం చేశారు. అంటే ప్రభుత్వం వైపు నుంచి ఏదైనా ఆలోచన చేసే అవకాశం ఉందా దీనికి సంబంధించి? లేకపోతే ఎస్మా చట్టాన్ని పూర్తిగా ప్రయోగించి వాళ్ళ ఉద్యోగాలు తొలగించే అవకాశం ఉందా? విజయ్, యాక్చువల్ గా నిన్న రాత్రి 11:30 గంటల వరకు కూడా అటు మున్సిపల్ కార్మికులతో పాటు అలాగే అంగన్వాడీల సమస్యలపై కూడా ప్రభుత్వ ప్రధాన సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి సచివాలయంలో కీలక సమావేశం నిర్వహించారు. అక్కడ కూడా సమస్యలకు సంబంధించి ఇంకా కొలిక్కి రాలేదు. బట్ ఇవాళకి ఈ రోజు ఉదయానికి వచ్చేసి అంటే దీని మీద మరోసారి ప్రభుత్వం కూడా పునరాలోచించే విధంగా ఉందని చెప్పేసి మనకు వైసీపీ నుంచి వచ్చిన కీలక సమాచారం. విజయ్, రైట్, థ్యాంక్ యూ రాజేంద్ర.